ఎప్పుడన్నా షూటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా ఇబ్బందికరమైన సందర్భం జరిగిందా? అంటే మీరు బాధపడ్డది అనే ఏది? ఒక హిందీ సినిమాకు నాకు మంచి వేషం అని చెప్పి పిలిచి పొద్దున 6 గంటలకు పిలిచి అసలు వేషం లేదు పాడలేదు, రాత్రి 2-3 అయిపోయింది ఫిలిం సిటీలో. ఆ లాస్ట్ లో తెలిసింది ఏంటంటే నాకు వేషం కాదు, ఒక శవం క్యారెక్టర్ కింద పడిపోయి ఉంటది శవము, దాని ముఖం మీద అంతా రంగు అంటే బ్లడ్ ఉంటది, ప్లస్ ఒక లాయర్ వస్తుంటాడు, అప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిపోతుంటారు బయటికి. అసలు కెమెరా కూడా ఉండదు దాని మీద, నా శవం ఉంటది ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కొని వెళ్ళిపోతారు అన్నమాట. నాకు ఒకటి రంగు ఉంటది. ఆ రోజు బాధ అనిపించింది, అంటే నన్ను వేషం అని చెప్పి పిలిపించి నాకు సాయంత్రం దాకా పెట్టి ఒక ఫుడ్ సరిగా పెట్టకుండా ఎవ్వరు ఏం పట్టించుకోకుండా అది నన్ను ఇదే అన్నారు రాత్రి 2:30కి ఇది నువ్వు చేయాలి ఇప్పుడు అంటే నాకు బాధ అనిపించింది, చాలా బాధపడ్డాను. కళ్ళ నీళ్ళు వచ్చేసాయి నాకు ఆ రోజు. అంటే ఇప్పుడు నేను చెప్తుంటే మామూలుగా అనిపించచ్చు కానీ ఆ రోజు సిచ్యువేషన్ వేరు. నేను ఒక బండి మీద పోయినా, సన్న సెట్ వేసుకొని నువ్వు ఫిలిం సిటీ పోయినా, ఇప్పుడు నా బండికి హెడ్ లైట్ కూడా లేదు అప్పుడు, మీ నమ్మరు. ఆ టైంలో మర్చిపోయినా నేను లైట్ రాత్రి అయిపోయినా సలి ఈ షూటింగ్ చేయలే నేను, సార్ ఇది నేను చేయలేను సార్ అది అని చెప్తే అట్లా ఉండదు, నువ్వు వచ్చినా చేయాల్సింది అంతే. నేను ఊరికే పడుకున్న బ్లడ్ వేయించుకోలే కానీ తీసి షార్ట్ ఒకటి పైసలు ఇవ్వలే, ఈ రోజు వరకు ఇవ్వలే, పైసలు కూడా తెలియదు నాకు ఎట్టున్నాయి కూడా. ఇక రాత్రి వస్తున్నా చలికి అనుకుంటా, నా బండి లేదు, చిన్న మొబైల్ ఉండేటప్పుడు నోకియా మొబైల్ టార్చ్ చేసి నోట్లో పెట్టుకున్నా, ఏదో కొంచెం కనబడితే చాలని అట్లా వచ్చిన నేను టార్చ్ పెట్టుకొని వచ్చిన నేను ఫిలిం సిటీ దాని లోపల నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ రోడ్డు మీద ఉన్న లైట్లు ఉంటాయి చూసావా, ఆ లైట్లను చూస్తే ధైర్యం, అబ్బా దగ్గరకు వచ్చేస్తున్న ధైర్యంతో వచ్చిన. ఆ రోజు మర్చిపోలేను లైఫ్ లో కూడా. అట్లా చేయదు, వేషం అంటే లేకపోతే లేదు.